తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రానుందా? చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో చక్రం తిప్పనున్నారా? లోక్సభ ఎన్నికలతో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడంతో తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఏపీ ఫార్ములానే తెలంగాణలో కూడా అనుసరిస్తే పార్టీ బలోపేతం ఖాయమని చంద్రబాబు అనుకుంటున్నారా? ఇరు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉండాలనుకుంటున్న టీడీపీ అధినేత కోరిక ఏ మేరకు నెరవేరెను? ఏపీ సీఎం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా కసరత్తు మొదలుపెట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా టీటీడీపీని ఆవిర్భవింపజేసేలా అడుగులు వేస్తున్నారు. 2014లో చోటు చేసుకున్న రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు టీడీపీ కనుమరుగైంది. 2023 ఎన్నికల్లో అయితే ఒక్క సీటులో కూడా పోటీ చేయలేని దుస్థితి. 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. 2018లోనూ అదే పరిస్థితి. 2023 నాటి ఎన్నికలకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో బాబు తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాలతో తెలంగాణలో టీడీపీ డౌన్ అయిందని అంటున్నారు. తెలంగాణలో క్యాడర్ ఉన్నప్పటికీ వారికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన సారథి ఎవరూ లేకపోవడం కూడా పార్టీ పతనానికి దారితీసిందనే అభిప్రాయాలున్నాయి. 2019 నాటి ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిపోవడం వల్ల అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వడమూ ఓ కారణంగా చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లను సాధించి ఏపీలో విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఇక చంద్రబాబు ఫోకస్ తెలంగాణపై మళ్లింది. తెలంగాణలో కూడా అదే రేంజ్లో పార్టీని బలోపేతం చేయడంపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి నెల 2 రోజులు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు బాబు. ఇందులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ సొంత గూటికి రప్పించాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో పాటు కొత్త వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. 3 పర్యాయాలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో టీడీపీ ప్రస్తుతం క్షీణదశలో ఉండడం అధినేత చంద్రబాబుతో పాటు తెలంగాణలోని కరడుగట్టిన పసుపు సైనికులకు మింగుడు పడ్డం లేదు. దీంతో మళ్లీ పునర్వైభవం తెచ్చేలా బాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు బాబు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టీడీపీ కమిటీలను రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తెలంగాణ నేతలతో భేటీ అనంతరం బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, తనకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ల వంటివని, 2 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా గ్రామాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడిపైన చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం చరిత్ర ఒకప్పుడు ఎంతో ఘనం. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలోనే టీడీపీ ఎక్కువ బలంగా ఉండేది. ఇక్కడే ఎక్కువ సీట్లు గెలుచుకునేది. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా ఒకప్పుడు మహామహులతో వెలిగిన పార్టీ పరిస్థితి నేడు దయనీయంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద లీడర్లంతా పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయిన పరిస్థితి. కానీ కార్యకర్తలు మాత్రం లీడర్లు లేక చెల్లాచెదురయ్యారు. వారిని నడిపించే నాయకులు లేరు. అయితే రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో టీడీపీ బలం ఏ స్థాయిలో ఉండేదో
ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం చరిత్ర గతమెంతో ఘనం, నేడెంతో దయనీయం అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ భారీగా లోక్సభ స్థానాలను గెలుచుకుని ఢిల్లీ కూసాలు కదిలించింది. దక్షిణాదిలోని బలమైన ప్రాంతీయ పార్టీలో టీడీపీ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ఆంధ్ర వాళ్ల పార్టీ అన్న పాయింట్ను తెలంగాణ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. విభజన అనంతరం సమస్యలు, ఆంధ్ర నుంచే పరిపాలన సాగించాలన్న నేపథ్యం, ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీలోని కీలకమైన నేతలంతా ఏపీకి తరలి రావడంతో తెలంగాణ టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. నాడు టీఆర్ఎస్ అధికార పార్టీతో ఫిరాయింపులను ప్రోత్సహించడంతో అది బలమైన పార్టీగా మారి మిగతా పార్టీలు బలహీనపడక తప్పని పరిస్థితి వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేడు బీఆర్ఎస్లో చాలా మంది బలమైన నేతలు తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వారే. అంతెందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడే. అయితే ఇప్పుడు పాత టీడీపీ నేతలందరినీ తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు సమాచారం. టీడీపీ నుంచి చాలా మంది లీడర్లను, కార్యకర్తలను కేసీఆర్ ఏ విధంగా లాక్కున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు అనే కంటే లాక్కున్నారు అనడమే సబబు ఏమో. ఎందుకంటే 2014, 2019లలో గెలిచిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకున్నారు. అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి తిరిగి నిలబడింది. కానీ తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ అయినా ఆ పార్టీకి ఏపీ ముద్ర ఉండడం, అలాగే కేసీఆర్ అండ్ కో చంద్రబాబుపై వేసిన దుష్ప్రచారాలతో తెలంగాణలో టీడీపీ మళ్లీ తిరిగి కోలుకోలేకపోయింది. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిపోవడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలంతా చంద్రబాబును తమ సాటి తెలుగువాడిగా గుర్తిస్తున్న పరిస్థితి. అంతేకాదు చంద్రబాబు విజన్ పుణ్యాన్నే ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణ మొత్తాన్ని ఉపాధినిచ్చే నగరంగా ఉందని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు తెలంగాణ, ఏపీ అవ్వడానికి 2 వేర్వేరు రాష్ట్రాలే అయినా తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే భావన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. దీంతో విజనరీ లీడర్ అయిన చంద్రబాబు ఆధీనంలోకి తెలుగుదేశానికి మళ్లీ తెలంగాణలో బలపడే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యాపారాల్లో ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ భవన్ ఎన్నో ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా విరాజిల్లింది. దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు తెలంగాణలో టీడీపీకి క్రమక్రమంగా వ్యతిరేకంగా మారిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ భవన్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారా? తాజాగా ఎన్టీఆర్ భవన్లో బాబు మీటింగ్ నేపథ్యంలో హాజరైన పార్టీ శ్రేణులతో ఎన్టీఆర్ భవన్ కలకల్లాడడంతో టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందా? ఎన్టీఆర్ భవన్కు తాళాలు వేయాల్సింది అంటూ గతంలో విమర్శలు చేసిన నోళ్లు మూత పడేలా చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఉండబోతోందా? తమ పార్టీని దెబ్బతీసి లీడర్లను, కేడర్ను లాక్కున్న కేసీఆర్కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? పొత్తులతో ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని శక్తిగా అవతరించిన టీడీపీ తెలంగాణలో కూడా పొత్తుల ఫార్ములాను ఏ మేరకు ప్రయోగించే అవకాశాలున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో జనసేనాని పవన్ కళ్యాణే కీలకమా? ఆంధ్రప్రదేశ్లో 2019లో జనసేన విడిగా పోటీ చేయడంతో టీడీపీ గల్లంతైపోయింది. ఈ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సునామీ క్రియేట్ అయింది. మరి అదే ఫార్ములా తెలంగాణలో కూడా కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయా? అందుకు బీజేపీ, జనసేన ఒప్పుకుంటాయా?
ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు పార్టీకి మళ్లీ ఊపిరిపోయాలని సంకల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో చంద్రబాబు టీడీపీని పునరుద్ధరించడానికి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీలో గెలుపు జోష్లో ఉన్న చంద్రబాబు తెలంగాణలో పార్టీని తిరిగి నిలబెట్టడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల అదృష్టమేమిటన్నదే తీవ్ర చర్చనీయాంశమైంది. సెటిలర్ సెగ్మెంట్లలో కొంతమేర లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2002లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 99 స్థానాలకు గాను టీడీపీ 22, ఎంఐఎం 34, కాంగ్రెస్ 22, బీజేపీ 18, బీఆర్ఎస్ 2, ఇతరులు 4 గెలుచుకున్నారు. ఇక 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 55, ఎంఐఎం 43, బీజేపీ 5, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2016 ఎన్నికల్లో బీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, టీడీపీ 1, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, ఎంఐఎం 44, బీజేపీ 47, కాంగ్రెస్ 3 గెలుచుకోగా టీడీపీ ఖాతా తెరవలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పునరాగమనం చేయాలని భావిస్తోంది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారిలో చాలా మంది గతంలో టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నవారే కావడం విశేషం. గ్రేటర్ ఎన్నికల్లో పుంజుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత పుంజుకోవాలని బాబు భావిస్తున్నారట. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడంతో రోజురోజుకు గులాబీ పార్టీ బలహీనపడుతోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% మంది ఎమ్మెల్యేలలో తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులు అయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. నాయకులు విధేయతను మార్చుకున్నారని, కానీ క్యాడర్ మారలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తారనిపిస్తోంది. అయితే ఏపీలో మాదిరిగా పొత్తులతో వెళ్తారా, ఒంటరిగా పోటీ చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అందుకు బీజేపీ, జనసేన ఒప్పుకుంటాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలుచుకోగా జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలోని 3 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. నగరంలో పార్టీకి బలమైన ఓటర్లు కూడా ఉన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ హైకమాండ్ వ్యూహాలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం ఎలా ఉండనుంది అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ, జనసేనలు పొత్తులోనే ఉన్నాయి. టీడీపీని తెలంగాణలో కూడా కూటమిలోకి రానిచ్చినా బీజేపీయే పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో టీడీపీకి బలముంది కాబట్టి అక్కడ పెద్దన్న పాత్ర తీసుకుని కూటమిలో సీఎం పదవిని దక్కించుకుంది టీడీపీ. అయితే తెలంగాణలో పరిస్థితి అలా లేదు. తెలంగాణలో టీడీపీకి, జనసేనలకు ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని లేరు. బీజేపీకి 8 మంది లోక్సభ ఎంపీలు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంకును సాధించి కాంగ్రెస్తో సమానంగా సీట్లను కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ 0కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని దక్కించుకోవాలన్న కసితోటి బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో కూటమిలోకి టీడీపీని రాణించినా కూటమికి పెద్దన్నగా మాత్రం బీజేపీయే ఉండే అవకాశం ఉంది. ఆ షరతుకు ఒప్పుకుంటేనే టీడీపీతో తెలంగాణలో కూడా బీజేపీ కలిసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ భవితవ్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో భాగ్యనగరంలో పార్టీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించవలసి వచ్చింది. మరోవైపు నగరంలో బీఆర్ఎస్ను కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిల్చుంటే పోటీ రసవత్తరంగా ఉంటుంది. అదీ కాకుండా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా పోటీ చేస్తే గణనీయంగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళితే భారీ మార్పులు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని కుప్పకూల్చి 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది ఏపీలో. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడంలో పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తే కారణమని యావత్ భారతదేశం గుర్తించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారిన పరిస్థితి. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో కూడా టీడీపీ పొత్తు ఉంటుందా అన్న వాదన తెరపైకి వస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుండే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏపీ ఫలితాలు చూశాక తెలంగాణలో కూడా జనసేనతో మాత్రమే కాకుండా టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందన్న ఆలోచన బీజేపీ నేతల్లో ఉందట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఈ కూటమి కదిలే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ చెమటోడ్చింది. కానీ ఆ పార్టీకి చెందిన మహామహులే ఓడిపోయారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజాలు ఓటమిని చవి చూశారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ తెలంగాణలో 8 స్థానాలను దక్కించుకుంది. క్రమక్రమంగా తెలంగాణలో పుంజుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పొత్తు కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు మరింత బలపడి అధికారం దక్కించుకోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి బీజేపీలో కొందరు నేతలకు ఒంటరిగా వెళ్లాలన్న సొంత ఎజెండా ఉంది. అయితే అధిష్టానం మాత్రం ఏపీలో ఫలితాలను చూశాక తెలంగాణలో కూడా కూటమిగా వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉందట. కేంద్రంలో తాము అధికారంలోకి రావడానికి కూడా ఏపీలో ఫలితాలే కారణమని కేంద్ర బీజేపీ గుర్తించింది. అయితే తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా పెద్దన్న పాత్ర తమకే ఇవ్వాలన్నది బీజేపీ డిమాండ్. ఆ డిమాండ్కు ఒప్పుకుంటేనే పొత్తులు కుదుర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తులు కుదిరితే మాత్రం తొలుత గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం అవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యమేలుతోంది. గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్లోకి చేరికలు కూడా బాగానే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్ ఇప్పటికే విలువలాడుతూ ఉండగా ఇక టీడీపీ కూడా బరిలోకి దిగితే ఆ టీడీపీ కూడా జనసేన, బీజేపీలతో కలిసి వస్తే ఇక బీఆర్ఎస్ పని అంతే సంగతులు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ, కాంగ్రెస్ల నుండి నేతలను చేర్చుకుని దెబ్బ కొట్టిన కేసీఆర్కు అటు నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్ ఖాయమంటున్నారు. మరి తెలంగాణలో టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పొత్తులతో వస్తారా, ఒంటరిగానే పోరాడతారా అన్నది కాలమే తేల్చాలి.